హాయ్ అండి. నేను ఇడ్లీ ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను, చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. చాలా బాగా వస్తాయండి అలా తీసుకుంటే. మినపప్పును 3 సార్లు నీట్గా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి మినపప్పు. ఇడ్లీ రవ్వ మాత్రం మినపప్పు మిక్సీ బట్టి 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటున్నానండి. 4 అవర్స్ అయింది. ఇడ్లీ రవ్వను ఒకసారి నీట్గా కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. నానిపోయిందండి ఇడ్లీ రవ్వ. ఇప్పుడు మినపప్పును తీసుకొని వాటర్ అంతా వాష్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మినపప్పు మునిగే వరకు వాటర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని వాటర్ అంతా వంపేసి మిక్సీ పట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ రవ్వలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇడ్లీ పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి. ఇలా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇడ్లీ పిండిని మిక్స్ చేసుకున్న పిండిని పులియబెట్టుకోవాలి. మార్నింగ్ లేసేసరికి పులిసిపోయిందండి. మూత బిగ్గర పెట్టకుండా పెట్టుకోవాలండి నైట్ అంతా, లేదంటే బయట ఎక్కువ పులిసిపోతుంది. ఆ ఇడ్లీ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్లో కొద్దిగా 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలండి. పిండి బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ పెట్టుకోవాలండి. ఆ వాటర్ మరిగేలోపు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసేసుకోవాలండి. వాటర్ పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసే ముందు ఒకసారి కడిగేసుకోవాలండి. కడిగేసుకొని ఇడ్లీ వేసుకోవాలండి. అలా అయితే ఇడ్లీలు పాత్రకి అతుక్కోవండి. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా చూసుకోవాలండి. పాత్ర పైన ప్లేట్ అలా వస్తే మంచిగా అయిపోతాయండి. ఇడ్లీ బాగా ఉడికిపోతుంది, అతుక్కోదు కూడా. ఇలా అన్నింట్లో వేసేసుకొని పెట్టుకోవాలండి. ఇలా వాటర్ మరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను అందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలు పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్కి ఉడికిపోతుందండి ఇడ్లీ. అప్పటి వరకు వెయిట్ చేద్దామండి. 15 మినిట్స్ తర్వాత చూస్తున్నానండి ఉడికిందా లేదా అని. మూత తీసి చెయ్యి తడి చేసుకోవాలండి. తడి చేసుకొని ఒకసారి టచ్ చేసి చూడాలి ఇడ్లీని. మన చెయ్యికి అంటుకోకుండా వచ్చినట్టయితే ఇడ్లీ ఉడికిపోయినట్టేనండి. లేదంటే అతుక్కున్నది అనుకోండి, కొద్దిసేపు వదిలేసేయాలండి. మళ్ళీ ఉడికించుకోవాలి. నాదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత మళ్ళీ పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీలు తీసేసామనుకో ఈజీగా రావండి. వదిలేసిన తర్వాత తీసుకోవాలండి. 5 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ చూసారండి ఎంత బాగా వస్తున్నాయో. అంతే అండి. ఒకవేళ నేను చేసింది నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో.